తాత నడుపుతున్న ట్రాక్టర్ ఢీకొని 4 ఏళ్ల మనవడు మృతి చెందిన ఘటన ధర్మారం మండలం దొంగతుర్తిలో విషాదాన్ని నింపింది. మాయన ఓంకార్, భవానీ దంపతులకు వేదాంశ్ ఒక్కగానొక్క కుమారుడు. వీరికి ట్రాక్టర్ ఉండగా వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగొచ్చే సమయంలో ఇంటి ఆవరణలోకి రాగానే వేదాంశ్ ఎదురుగా వెళ్లి దానిపై కూర్చునేవాడు. అనంతరం వాహనాన్ని నిలిపే చోటు వరకు తాత లేదా తండ్రితో కలిసి ప్రయాణించేవాడు. గురువారం ఉదయం ఓంకార్ తండ్రి ప్రభాకర్ ట్రాక్టర్ను పొలం దగ్గరకు తీసుకెళ్లి పనైపోయాక మధ్యాహ్నం ఇంటికి చేరాడు. రోజు ఎదురొచ్చే మనవడు రాకపోయేసరికి లోపలే ఉండొచ్చని భావించిన తాత ట్రాక్టర్ను చెట్టు నీడన నిలిపేందుకు తీసుకెళ్లాడు. వెనక్కి తీస్తుండగా అదే సమయంలో వెనక నుంచి వచ్చిన వేదాంశ్ను తాత గమనించలేదు. దీంతో ట్రాక్టర్ టైరు కింద పడడంతో వేదాంశ్కు గాయాలయ్యాయి. దీంతో పరుగో పరుగున తాత వచ్చి చూసేసరికి మనవడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే చికిత్స కోసం పెద్దపల్లి హాస్పిటల్కి తరలిస్తుండగా వేదాంశ్ మృతి చెందాడు. ఒక్కగానొక్క